హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల భాషే. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల భాషతో పాటు డ్రామాల భాషని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి క్యూటీ పై నెక్స్ట్ ఎపిసోడ్ ని చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన నూకి అనే కిరణ్ అని చెప్పేస్తాడు. ఇక మీదట నేను మీ అందరి ముందు కియాగానే పార్టిసిపేట్ చేస్తాను. కిరణ్ కి ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అలానే నాకు కూడా సపోర్ట్ చేయండి అని అందరి ముందు చెప్పేస్తాడు. అదే బార్ లోనే మన లియాన్ కూడా ఉంటాడు. ఇప్పుడు కియా ఫుల్ గా తాగేసి డాన్స్ వేస్తూ ఉండగా అక్కడికి లియాన్ వచ్చి రారా ఇంటికి వెళ్దామని పిలుస్తాడు. అప్పుడు జరిగిన ఎమోషనల్ టాక్ లో మన లియానే ఫీల్ అయ్యి కియాని కిస్ చేసేస్తాడు. అదే రొమాంటిక్ కిస్ సీన్ తోనే ఈ పార్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కియా యొక్క సీక్రెట్ హౌస్ కి వెళ్తూ ఉన్నాం. వీళ్ళు ఎంతదా రొమాంటిక్ గా కిస్ చేసుకున్నా గానీ పాపం మన ఫే అద్దంలో చూసేసి అయ్యో మనమంతా చూడకూడదని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఒక విధంగా మన నోకియా ఇంటికి రాగా నేనేమైనా హెల్ప్ చేయాలా బాస్ అని ఫై అడగ్గా ఏం అవసరం లేదురా నేను చూసుకుంటాను ఇంటికి వెళ్ళని చెప్పి పంపించేస్తాడు. ఇప్పుడు మన లియాన్ కియాని చేపట్టుకొని తీసుకురాగా ఇదేనారా నీ ఇల్లు అని అడగ్గా అదో కనిపిస్తుంది కదా అదే నా ఇల్లు అని చెప్తాడు. లాక్ పాస్వర్డ్ ఎంట్రా అని అడగ్గా 13 డిజిట్ ఐడి నంబర్ రా. ఏం నంబర్ రా అని అడగ్గా రే లియాన్ యొక్క 13 డిజిట్ ఐడి నంబర్ అని చెప్తాడు. ఇప్పుడు లియాన్ పాస్వర్డ్ అంతా వేసి లోపలికి తీసుకెళ్తుండగా ఇప్పుడు కియా ఆపోజిట్ గా వచ్చి రే నువ్వెందుకు నా ఇంటికి వస్తున్నావు, నువ్వు లోపలికంతా రాకూడదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు బయటికి పోరా అని తరుముతున్నాడు. ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చి చూసేసి ఒకవేళ నువ్వే లియానో మళ్ళీ వాడే కన్ఫ్యూజ్ అయ్యి చాచా నువ్వు లియాన్ ఎందుకు అవుతావు, నువ్వు లియాన్ కానే కాదని చెప్తాడు. ఇప్పుడు లియాన్ కియా దగ్గర కార్ లో అంతా జరిగిన తర్వాత కూడా ఇంకా నాకు గుర్తు రాలేదు అనడగ్గా ఏమ్రా కార్ అంటున్నావు, కార్ లో ఏం జరగలేదు. ఇప్పుడు లియాన్ కున్న ఓపికంతా దొబ్బి నువ్వు కియా నువ్వు చాలా తాగేసావరా అని చెప్పేసి వాడిని లోపలికి పిలుచుకెళ్ళిపోతాడు. దానికి కియా రే నువ్వెందుకు నన్ను తీసుకొస్తున్నావు, నువ్వు బయటికి పోరా అని అరుస్తూనే ఉన్నాడు. మన లియాన్ అసలు ఏం పట్టించుకోకుండా వాడిని తీసుకొస్తూనే ఉన్నాడు. రే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా పోలీస్ ని పిలవమంటావా అని అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన లియాన్ ఆ రూమ్ మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక సైడ్ మన కియాకి నచ్చిన కార్ బొమ్మలు ఫోటోలు, ఇంకో సైడ్ రొమాంటిక్ కపుల్ పోస్ట్ లో ఉండే మన నోకియా లియాన్ ఫోటోలు. ఇదంతా చూసినా వేసి ఏరా నోకియా ఇదంతా నువ్వే చేసావు అని అడుగుతూ ఉన్నాడు. ఇలా చెప్పేసి పక్కనే ఒక సోఫా ఉంది అక్కడ కియాని పడుకోబెడతాడు. ఇప్పుడు కియా లేచి కూర్చొని ఏరా నువ్వు నిజమైన లియానా లేదా అప్పదప్పు లియానా, ఒకవేళ నిజమైన లియాన్ అయినా గానీ వాడు లోపలికి రాలేడు. ఎందుకో తెలుసా ఎందుకంటే వాడికి ఇల్లుండేదే తెలీదు. ఇలా చెప్పేసి అలానే సోఫా మీద బోర్ల పడుకునేస్తాడు. ఇదంతా వినేసి నిదానంగా వాడు షూ అంతా తీస్తూ ఉన్నాడు. రే ఎవరైనా నా దగ్గర నువ్వు ఇంత తాగుతావని చెప్పినా గాని నేను ఇప్పుడు చూసేదాకా నమ్మే వాడినే కాదని చెప్తాడు. ఇలా చెప్పేసి వాడి దగ్గర సరే నీ బెడ్రూమ్ ఎక్కడుంది అని అడగ్గా ఇప్పుడు కియా టక్కని లేచేసి బెడ్రూమా అదంతా నేను చెప్పనురా, నువ్వెంత డబ్బు ఇచ్చినా నేను అస్సలు చెప్పనని చెప్తాడు. మన లియాన్ నవ్వుతూ వాడిని అలానే బెడ్రూమ్ కి తీసుకెళ్తాడు. రే నేను వద్దాలని అరుస్తూనే ఉన్నాడు కియా. నోకియా ఆడకుండా సైలెంట్ గా రారా అని చెప్తాడు. అలానే చాలా జాగ్రత్తగా మన లియాన్ నోకియాని తీసుకొస్తాడు బెడ్రూమ్ కి. లోపలికొచ్చి చూస్తే వాడు బైక్ హెల్మెట్, బైక్ మీద కూర్చొని దిగిన వాడి ఫోటో, ఇలా వాడు బైక్ సంబంధించిన వస్తువుల రూమ్ నిండా ఉంది. ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ మన నోకియాకి కాన్షియస్ వచ్చి రే నువ్వెలా లోపలికి వచ్చారా, నువ్వంతా లోపలికి రాకూడదు, నన్ను వదలరా అని మళ్ళీ అరుస్తూ ఉన్నాడు. నోకియా కొద్దిసేపు సైలెంట్ గా ఉండని చెప్పేసి అలానే బెడ్ మీద వేస్తాడు. అలానే వాడు చేయి స్లిప్ అయ్యి కొద్ది కొద్దిగా కియా ఫేస్ దగ్గరకు వస్తూ ఉన్నాడు. కానీ ఒక్కటి మాత్రం గమనించారా, గ్రావిటీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. అదే మనం కింద పడితే డైరెక్ట్ గా వెళ్లి మూతి పళ్ళు రాసుకుంటాం, కానీ ఈ సిరీస్ లో అంతా కింద పడితే వెంటనే వెళ్లి పచ్చకని కిస్ చేసుకుంటారు. ఎందుకులా మీకు మాత్రం అంటే మేము స్లిప్ అయి కింద పడ్డామని చెప్తారు. సరే మనకి ఎప్పుడు ఉండే బాధే, ఇప్పుడు స్టోరీకి వద్దాం. ఇప్పుడు మన లియాన్ కొద్దిగా జారుతూ వస్తుండగా ఆల్మోస్ట్ ఈసారి 90% కిస్ చేయడానికి దగ్గరగా వచ్చేసాడు. ఇప్పుడు టక్కన కియా తిరిగేసి లేదు నువ్వు లియాన్ కాదు, నిజమైన లియాన్ అయ్యి ఉంటే అస్సలు వాడు నన్ను కిస్ చేసేవాడే కాదు. ఇలా నోకియా చెప్పగానే మన లియాన్ కి ఒక లాగ్ అయిపోతుంది. అలానే సైలెంట్ గా వెనకొచ్చి కూర్చొని నోకియా కొద్దిసేపు పడుకోవాలరా ఇలా చెప్పేసి అక్కడ నుండి లేచి నిలబడగా ఇప్పుడు కియా టక్కని లేచి కూర్చొని నేనంతా పడుకోను, ఇప్పుడు నేను డ్రమ్స్ వాయించాలని చెప్పేసి గాలనే డ్రమ్స్ వాయిస్తున్నాడు. ఇప్పుడు కియా నవ్వుతూనే నిదానంగా వాడు కోటు, చైను, సాక్స్ ఇవంతా తీసేసి నిదానంగా వాడిని పడుకోబెట్టి అలానే బెడ్షీట్ అంతా కప్పేసి వాడు పక్కనే వచ్చి కూర్చొని వాడు బుగ్గను తాకుతూ ఉన్నాడు. ఇప్పుడు కియా లియాన్ చేపట్టుకొని నాకు మళ్ళీ ఒకసారి లియాన్ ని కిస్ చేయాలనుంది, సిలిన్ బండిని తోలాలనుంది. ఇలా చెప్తూనే వాడు బుగ్గ మీద పట్టుకున్న
చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. ఇలా పట్టుకునే బాగా పడుకునేస్తాడు. ఇప్పుడు లియాన్ దగ్గరకు వచ్చి, ఏరా ఇందాకే నిద్ర రాదు అన్నావు, ఇప్పుడు పందిలా గురక పెట్టి నిద్రపోతూ ఉన్నావే, ఇలా చెప్పేసి నవ్వుతూ అక్కడి నుండి లేచి వెళ్తూ ఉండగా ఇప్పుడు కియా మళ్ళీ నిద్ర మత్తులో నేను లియాన్ తో ఎంగేజ్డ్ గా ఉండనని చెప్తాడు. దీన్ని వినగానే మన లియాన్ కి చాలా కష్టంగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో మన లియాన్ కి ఎవరో కాల్ చేస్తారు. వాళ్ళ దగ్గర చాలా కోపంగా, నేను ఇక మీదట కియాని ఫాలో చేయకండి అని చెప్పాను కదా, ఫొటోస్ అంతా నాకు పంపించకండి అని చెప్పేసి కోపంగా కాల్ని కట్ చేసేస్తాడు. ఏ ఫొటోస్ రాని చూస్తే మన కియా కిరణ్ గా క్యాప్ అంతా వేసుకొని జెమ్నీ బార్ లో డ్రమ్స్ అంతా వాయిస్తాడు కదా, ఆ ఫొటోసే ఇవి. ఆ ఫొటోస్ చూస్తూ అలానే, నువ్వు కియా నువ్వు సరైన అబద్ధాల కోరురా, ఇంకా నా దగ్గర ఎన్ని దాచావో అని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే మన నూకియా బాగా పడుకొని లేస్తాడు. లేవగానే వాడు ఫుల్ షాక్ అవుతూ ఉన్నాడు. మనం అలా ఇంటికి వచ్చాం, లాస్ట్ నైట్ ఏమైందని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. వాడు బాగా తాగేసి డాన్స్ వేస్తాడు, క్యాబ్ ఎక్కుతాడు, క్యాబ్ లో ఎవరినో కిస్ చేస్తాడు. ఇవన్నీ వాడికి వెంటనే గుర్తుకు రాగా వాడు ఎవరిని కిస్ చేసాడో మాత్రం గుర్తు రావట్లేదు. అయ్యో రామా ఇదేంట్రా కొత్త ప్రాబ్లం అని చెప్పేసి వెంటనే డియోకి కాల్ చేయడానికి ఫోన్ తీస్తాడు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అయ్యింది. దాన్ని చార్జ్ వేసేసి కింద ఎవరైనా ఉన్నారా అని చూడడానికి వస్తాడు. కానీ వాడికి అంతలోనే ఉన్న ఓపికంతా పోయి మళ్ళీ వెళ్లి ఫోన్ తీసుకొచ్చి డియో కాల్ చేస్తాడు. రే డియో, నైట్ ఏం జరిగిందో నీకు గుర్తుందారా, సీక్రెట్ హౌస్ కి నన్ను ఎవరొచ్చి డ్రాప్ చేశారా, నీకు తెలుసారా అనడగ్గా దీన్ని వినగానే మన డియో కూడా ఫుల్ టెన్షన్ అయ్యి అరవగా, ఎందుకు వీడు ఇలా అరుస్తున్నాడు అని పక్కనే ఉన్న లీ కూడా చూస్తూ ఉన్నాడు. ఐఎమ్ సారీ అని చెప్పేసి మళ్ళీ డియో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. రే ఏం చెప్తున్నావురా, నేను అప్పుడే వెళ్ళిపోయాను రా, నువ్వు ఎప్పుడూ క్యాబ్ లోనే ఇంటికి వెళ్తావు కదా. అవునరా క్యాబ్ లోనే వస్తాను, నాకు కార్లోనే వచ్చినట్టు గుర్తుందిరా, కానీ ఈసారి లియాన్ లాగే ఎవరినో కలిసాను రా చెప్తాడు. నాకు తెలిసి వాడే పిలుచుకొచ్చి డ్రాప్ చేసినట్టున్నాడు రా చెప్తాడు. రే ఏం చెప్తున్నావురా అని డియో మళ్ళీ అరవగా, రే దీనికే షాక్ అయితే ఎలా రా, రే నేను వాడిని కిస్ కూడా చేసేసాను రా చెప్తాడు. రే ఏమ్రా నువ్వు షాక్ మీద షాక్ ఇస్తున్నావని డియో టెన్షన్ కాగా వీడెందుకు ఇలా అరుస్తున్నాడని మళ్ళీ లీ చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు డియో కియా దగ్గర, రే ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయో లేదో చెక్ చేసి చూడరా అని చెప్తాడు. రే అదంతా ఉందిరా, కానీ వచ్చిన వాడు ఎవడా అని మాత్రం నాకు తెలియట్లేదు అని చెప్తాడు. ఇప్పుడు డియో నిదానంగా కియా దగ్గర, రే నువ్వు లియాన్ లాగే ఉన్నావని చెప్తున్నావు, ఒకవేళ వాడు నిజమైన లియాన్ అయి ఉంటే ఏం చేస్తావురా అని అడగ్గా ఇలా వీడు అడగ్గానే మన కియాకి చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. వాడి దగ్గరికి వెళ్లి వాడిని స్మెల్ చేసింది, వాడి భుజం మీద పడింది, వాడిని కిస్ చేసింది, ఇవన్నీ గుర్తుకు రాగా దానికి అస్సలు ఛాన్స్ లేదురా, లియాన్ ఇలా నాతో అస్సలు బిహేవ్ చేయరని చెప్తాడు. సరే నువ్వు లియాన్ తో మాట్లాడవరా అని అడగ్గా, రే నాకు వాడితో మాట్లాడడానికి చాలా భయంగా ఉందని చెప్తాడు. సరే నేను అక్కడికి రానా అని అడగ్గా, వద్దులేరా నేనే చూసుకుంటాను చెప్తాడు. అయ్యయ్యో నా బైక్ ఉందా లేదా చూసుకోవడం మర్చిపోయాను అని చెప్పేసి ఫస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ ఉందా లేదా అని చూస్తాడు. లక్కీలీ నా బైక్ ఉందిరా, నువ్వేం రాకు నేనే మేనేజ్ చేసుకుంటా అని చెప్తాడు. ఇలా చెప్తూ అనుకోకుండా తిరిగి చూస్తాడు, అక్కడ సీసీటీవీ కెమెరా ఉంది. రే ఒక నిమిషం ఉండరా, నేను వెళ్లి సీసీటీవీ కెమెరా చెక్ చేసి చూస్తా అని చెప్పేసి రూమ్ కి వచ్చి చెక్ చేస్తూ ఉన్నాడు. రే డియో రాత్రి ఫైల్ మాత్రం కనిపించట్లేదు అని చెప్తాడు. దానికి డియో కియా దగ్గర, రే నాకెందుకో ఇది నార్మల్ అనే విషయం అయినట్టు కనిపించట్లేదురా, నువ్వు మాట్లాడకుండా వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేరా చెప్తాడు. రే ఏమని కంప్లైంట్ ఇవ్వమంటావురా, నేను ఫుల్ గా తాగేస్తున్నాను, ర్యాండమ్ గా ఒక అబ్బాయిని కలిసాను, ఆ అబ్బాయిని కిస్ చేశాను, ఆ అబ్బాయితో పాటు ఇంటికొచ్చాను, తర్వాత నేను నిద్రపోయాను, ఇలా ఇవ్వమంటావారా కంప్లైంట్ అని అడగ్గా దీనికి డియో కియా దగ్గర, రే నాకెందుకో లియాన్ని ఒక మాట అడిగితే బాగుండు అనిపిస్తుందిరా చెప్తాడు. రే వాడికి మాత్రం నేనేమని చెప్పనురా, నేను చెప్తే ఇరుక్కుంటాను కదా, అదే కాకుండా ర్యాండమ్ గా ఒక అబ్బాయిని కిస్ చేశాను అని తెలిస్తే వాడు నా గురించి ఏమనుకుంటాడ్రా. దీనికి డియో, రే ఒక్క విషయం రా, వచ్చింది లియానే అయితే ఏం చేస్తావురా అని అడగ్గా ఇది వినగానే మన కియాకి ఫేస్ ఒక్కసారిగా పోతుంది. దీని తర్వాత ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చునేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ లియాన్ ఆఫీస్ రూమ్ లో ఫే యొక్క పెన్ డ్రైవ్ ని లియాన్ కి ఇస్తాడు. కియా యొక్క కంప్యూటర్ లో నైట్ ఫుటేజ్ ఈ పెన్ డ్రైవ్ లో ఉంది, దీనికి ముందు ఫుటేజ్ ఏదైనా కావాలని అడగ్గా అదంతా అవసరం లేదురా, కానీ ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, ఈ విషయం అస్సలు ఎవరికి తెలియకూడదు, ఇది కియా యొక్క ప్రైవేట్ లైఫ్, అర్థమవుతుంది కదా అని బెదిరించగా, అర్థమవుతుంది బాస్, ఎవరికో ఏంటి, నేను నా దగ్గర చెప్పుకోను, ఇలా చెప్పేసి టక్కని తిరగ్గా అక్కడ వచ్చాడు. ముఖ్యంగా వీడికి అస్సలు తెలియకూడదని లియాన్ చెప్తాడు. మన ఫే గురించి తెలిసిందే కదా, తడబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ లియాన్ దగ్గర నాకేం తెలియకూడదు, ఇప్పుడు కియా కాన్షియస్ గా బానే ఉన్నాడు అని అడగ్గా, అది కాకుండా ర్యాండమ్ గా ఎవరినో కిస్ చేశాడు అంటనే అని చెప్తాడు. దానికి లియాన్,
ఓహో అంతలోపే డియో చెప్పేశాడా నీకు అని చెప్తాడు. దానికి చెప్పాడా, ఆల్మోస్ట్ ఊరికే వినిపించేటట్టు అరిచాడని చెప్తాడు. ఇప్పుడు ఈ లియాన్ దగ్గర ఇలా నీ ఫియాన్సేతో ఆడుకోవడం నీకు సంతోషంగా ఉందారా అని అడగ్గా, సంతోషం అని చెప్పలేనురా, కానీ నాకు కొన్ని విషయాలు తెలియాలి, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో వాటికన్నీ ఆన్సర్స్ దొరికాయా అని అడగ్గా, అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయా అంటే చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం బాగా తెలుసు, సాధారణమైన విషయాన్ని పెద్ద చేయాలి అనుకుంటున్నాడు, ఎందుకంటే ఇది వాడికి ఫస్ట్ టైం జరిగింది. దీనికి వాడి దగ్గర నాకెందుకో ఇది పెద్ద విషయం అనిపించట్లేదురా, వాడు ర్యాండమ్ గా కిస్ చేసింది నిన్నే అనుకుంటున్నాడు, అందుకే ఇలా చేస్తున్నాడు, అదే కిస్ చేసింది వేరే ఎవరైనా అయి ఉంటే వాడు పెద్దగా రియాక్ట్ అయ్యేవాడే కాదు. ఇలా చెప్తూనే లియాన్ దగ్గరకు వచ్చి, ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోరా, నువ్వు ఇప్పుడు నీ మనసులో ఉన్నది చెప్పకుండా తర్వాత బాధపడి ఎటువంటి ఉపయోగము లేదురా, కానీ ఒక్కటి మాత్రం గమనించుంటావు అనుకుంటా, నీ బుజ్జి బంగారం న్యూకియా ఎంత క్యూట్ గా ఉన్నాడో నీకు తెలుసా, వాడు ఇంకా చిన్న పిల్లోడే, వాడికి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందుకని నువ్వు ఇలా ఏం చేయకుండా ఉన్నావే అనుకో, అతి త్వరలో నీ దగ్గర నుండి ఎవరైనా లాక్కుని వెళ్ళిపోతారా అని చెప్తాడు. ఇలా ఈ చెప్పగా మన లియాన్ వాడినే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు లియాన్ ఈ దగ్గర క్యూటా, వాడిని చూడటానికి మాత్రమే క్యూట్ లా కనిపిస్తాడు, కానీ వాడి పర్సనాలిటీ మాత్రం అలా కాదురా, దానికి ఫుల్ ఆపోజిట్, సరైన మొండివాడు, వాడు డియోలా అస్సలు కాదని చెప్తాడు. దీనికి సర్కాస్టిక్ గా నవ్వుతూ, నీకు డియో గురించి అస్సలు తెలీదురా, ఇలా చెప్తూనే మన డియో ఏడుస్తూ బతిమాలతాడు కదా, దాన్ని గుర్తు తెచ్చుకుంటూ వాడికి ఎలా మాట్లాడి కన్విన్స్ చేయాలో బాగా తెలుసురా చెప్తాడు. ఇలా చెప్పేసి వాడే నవ్వుకుంటూ ఉన్నాడు. దీన్ని మన లియాన్ గమనించి వాడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. లియాన్ చూస్తున్నాడని కూడా నవ్వడం ఆపేస్తాడు. అయ్యో ఎందుకురా మీ యాటిట్యూడ్ తో మమ్మల్ని చంపుతున్నారు, కొంతమంది లవ్ ని ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది, అదే ఇంకొంతమంది చెప్పనట్టు ఇలా లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు చూడటానికి మాత్రం బాలే ఉంటుంది. ఈ ఎపిసోడ్ లో ఈ సీన్ మాత్రం నాకు బాలే నచ్చేసింది. రివర్స్ చేస్తూ చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎపిసోడ్ లో ఏమేం జరుగుతాయో రండి చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ కియా తను ఓపెన్ గా ఉండే ఇంట్లో కాంటీ పని చేస్తుంది కదా జా ఆంటీ, ఆ ఆంటీ కనిపించకుండా ఎలా అయినా ఇంట్లోపలికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తున్నాడు. కానీ మన ఆంటీ సాధారణమైన ఆంటీ కాదు, కోడిని పట్టుకున్నట్టు పట్టేసుకుంటుంది. చిన్నబాబు ఏంటి ఇటువైపుగా వస్తున్నారు, రావాలి అనుకుంటే మెయిన్ గేట్ నుండి రావచ్చు కదా, ఎందుకు వెనక నుండి వస్తున్నారు అని అడగ్గా, అదేం లేదు ఆంటీ, రెండో ఆఫ్టర్ నుండి నా ఇయర్ బడ్స్ ఉంది కదా, నా ఇయర్ బడ్స్ అది జారి పుసుకని కింద పడిపోయింది, దాన్ని తీసుకోవడానికి ఇలా వచ్చా చెప్తాడు. ఏంటి ఇయర్ బడ్సా, అయితే మీరు చెవులో పెట్టుకుందేంటి కోడి కానడగ్గా, ఇలా అడిగిన తర్వాత వాడి చెవులో అన్నది ఇయర్ బడ్ అని గుర్తుకొస్తుంది. అయ్యో అనవసరంగా ఇరుక్కుపోయానే ఇలా మనసులో అనుకుంటూ, ఆంటీ ఇది వైట్ కలర్, నేను పడేసుకుంది బ్లాక్ కలర్, అది నల్లగా ఉంటుంది, మీకు అనిపిస్తే నాకు తీసి పెట్టండి అని చెప్పేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు జా ఆంటీ సడన్ గా సక్సెస్ లో వచ్చే ఓంకార్ లాగా 1 సెకండ్ అంటుంది. 1 సెకండ్ అని కియా తిరిగి చూడగా, చిన్నబాబు నిన్న రాత్రి మొత్తం ఎక్కడికి వెళ్లారు, మీరు మీ రూమ్ కి రాలేదే అనడగ్గా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నిన్న రాత్రి మొత్తం నేను రూమ్ లోనే ఉన్నా అని చెప్తాడు. అబద్ధాలు చెప్పకండి, నిన్న రాత్రి మొత్తం మీ రూమ్ డోర్ ముందే నేను పడుకున్నాను, నాకు తెలియకుండా మీరు విండోలో నుంచి వెళ్ళిపోయారా, ఉండండి ఈ విషయాన్ని మీ అమ్మగారికి చెప్తుంది, ప్లీజ్ చెప్పకండి అని బతిమాలుతూ ఉన్నాడు. అదంతా అస్సలు కుదరదు, మీరిలా కనబడకుండా పోవడం ఇది రెండోసారి అని చెప్తుంది. నేను ఖచ్చితంగా మీ అమ్మగారికి చెప్పే తీరుతానని జాంటి చెప్పగా, దీనికి మన కియా విల్లన్ లుక్ లో, మీరు చెప్తే నేను చెప్తాను, నెల 1వ తేదీ 14వ తేదీ లీవ్ వేస్తూ బయటికి వెళ్ళొస్తున్నారు కదా, అది చెప్తాను, గుడికి వెళ్ళి ఆ నంబర్స్ పెట్టి దొర్లి మొక్కుతారు కదా, అదే చెప్తాను, ఆ నంబర్స్ బెట్ నంబర్స్ అని తెలుసు, మా అమ్మకు ఇలా బెట్ గేమ్స్ ఆడేవాళ్ళంటే అస్సలు నచ్చదు, ఆలోచించుకోండి, మీరు చెప్తే నేను చెప్పేస్తాను చెప్తాడు. అంతే, దీన్ని వినగానే మన జాంటి ఫేస్ ఒకలాగా మారిపోతుంది. చిన్నబాబు ప్లీజ్ వద్దు అని అడుక్కోగా, డీలా నో డీలా అని మన నూకియా విల్లన్ గా అడగ్గా, ఓకే డీల్ అని చెప్తుంది. నిజమే, మన కియా నూకియాకి ఊరికే పెట్టలేదు యానబిల్ అని, మన నూకియా క్యూట్ యానబిల్ బొమ్మ. ఇప్పుడు ఆ రోజు నైట్ లియాన్ బార్ లో లియాన్ ఫెయిల్ ముగ్గురు ఉన్నారు. లియాన్ ఇంకా డల్ గానే ఉండగా దాన్ని చూసి, నువ్వు ఇంకా కియా గురించి ఆలోచిస్తున్నావా అని అడగ్గా, దీనికి లియాన్ ఎటువంటి రిప్లై లేకుండా ఫేని చూసేసి, మన పబ్ లో ఎందుకు జనాలు తక్కువగా ఉన్నారు అని అడగ్గా, అవును బాస్ కొంచెం తక్కువగానే ఉంది, ఎందుకంటే పక్కనే జెమినీ బార్ లో కిరణ్ ఎవరని తెలిసిపోయింది, అందుకని అందరూ అక్కడికి వెళ్ళిపోయారు అని చెప్తాడు. దీని వినగానే మన లియాన్ ఫేస్ లో చిన్నగా స్మైల్ వస్తుంది, కానీ దీన్ని గమనించలేదు. ఇప్పుడు ఫుల్ కోపంగా, నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, అందుకే నిన్న రాత్రి కియాలు ఆ బార్ కి వెళ్లారేమో అనిపిస్తుందని చెప్తాడు. మనం మాట్లాడుకున్న జెమినీ బార్ కి వెళ్లి వాడిని మన బార్ లో వాయించమని అడుగుదాం రా, అప్పుడు మన బార్ కి ఎక్కువ కస్టమర్స్ వస్తారు అని చెప్తాడు.
దానికి లియాన్ ఈ దగ్గర నువ్వు మర్చిపోయావరా, మనది నంబర్ 1 బార్ రా, మన బార్ లో వాయించడానికి ఎంత మంది క్యూలో ఉన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెయిట్ చేస్తున్నారా అని చెప్తాడు. దీనికి లియాన్ దగ్గర ఎంత నంబర్ 1 బార్ అయినా గానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో పార్టిసిపేట్ చేస్తేనే కదా మన బార్ ఇంకా డెవలప్ అవుతుంది, అప్పుడే మనం ఎప్పుడు నంబర్ 1 ప్లేస్ లోనే ఉండగలం, లేదంటే మనం దిగి వచ్చేస్తాం రా చెప్తాడు. దీనికి లియాన్ అదంతా ఛాన్సే లేదురా, మన పెంటగాన్ పబ్ ఎప్పుడు నంబర్ 1 గానే ఉంటుంది. మీరు ఒకటి గమనించారా, వీళ్ళు మాట్లాడుకోవడం చూస్తుంటే మన ఈకి కిరణ్ కియా అని అస్సలు తెలీదు. ఇప్పుడు మన లియాన్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచిస్తుండగా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మన లియాన్ వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. మన లియాన్ వాళ్ళ నాన్న దగ్గర నేను కొత్తగా బార్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను నాన్న. దీనికి వాళ్ళ నాన్న మనకి నైట్ క్లబ్స్ ఈ పబ్ అంతా ఎందుకు నాన్న అడగ్గా, మన మినరల్ వాటర్ బిజినెస్ బాగా జరుగుతుంది కదా, అనవసరంగా ఈ బిజినెస్ ఎందుకు, ఇలాంటి బిజినెస్ అన్ని చాలా రోజులకి నిలిచి ఉండదు, ఖచ్చితంగా లాస్ అవుతుంది అని చెప్పగా దీనికి లియాన్ వాళ్ళ నాన్న దగ్గర నేను బాగా ఆలోచించి ఈ బిజినెస్ చేయాలి అనుకుంటున్నా, మన సర్వీస్ బాగుండింది అంటే మన ప్రోడక్ట్ ని కూడా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా కస్టమర్స్ వస్తారు అని చెప్తాడు. దీనికి వాళ్ళ నాన్న కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నువ్వు కియాతో ఎంగేజ్డ్ అయి ఉన్నావు, నువ్వు ఏం చేసినా గానీ కియా కుటుంబానికి బాధింపు రాకుండా ఉండాలి, దాన్ని మనసులో పెట్టుకొని ఏదైనా చేసేలా ఉంటే చెయ్యని చెప్తాడు. దీనికి లియాన్ నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం నేను మంచి బిజినెస్ మ్యాన్ గా వచ్చి కియాని బాగా చూసుకోవాలి, నేను వాడి డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటా అని రేపెవరూ మాట్లాడకూడదు, అందుకే ఇంత కష్టపడుతున్నా. దీనికి వాళ్ళ నాన్న నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని కియాకి తెలుసా అని అడగ్గా, లేదు నాన్న వాడికి ఇంకా తెలీదు, వాడి లైఫ్ ని వాడు సంతోషంగా జీవించని, నేను కష్టపడి సంపాదించి వాడి స్థాయికి బిజినెస్ మ్యాన్ గా వస్తాను, అలా ఓడిపోతే నేను కియాతో జీవించడానికి నేను వాడికి సరిపోను అని చెప్తాడు. దీనికి వాళ్ళ నాన్న మళ్ళీ నువ్వు ఏదైనా చేసేటట్టుంటే బాగా ఆలోచించి చేయరా, ఎందుకంటే నువ్వు వాడు ఎంగేజ్ అయినట్టు నోటి మాటలతోనే అనుకున్నారు, నీ ఎంగేజ్మెంట్ కి రిస్క్ లేకుండా చూసుకోరా అని చెప్తాడు. సో ఇది బడీస్ మన లియాన్ కియాతో క్లోజ్ గా ఉండకపోవడానికి పెద్ద రీజన్. ఒకవేళ వాడు ఈ బిజినెస్ లో ఓడిపోయి కియా లెవెల్ కి రాకుండా ఉంటే ఈ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుందాం అనుకుంటాడు. సో ఇప్పుడే వాడి దగ్గర చాలా క్లోజ్ గా నడుచుకుంటే తర్వాత ఫ్యూచర్ లో విడిపోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకే మన లియాన్ కియాకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ లియాన్ ఫే దగ్గర నువ్వు జెమినీ బార్ కి వెళ్లి అక్కడ కిరణ్ ప్లే చేస్తున్నాడా లేదా చూసి రారా చెప్తాడు. దీనికి వెంటనే ఏరా నువ్వు మనసు మార్చుకున్నావా అని అడగ్గా దానికి లియాన్ ఈ దగ్గర రే కిరణ్ ఎవరో కదరా కియా చెప్తాడు. ఈ ఫుల్ షాక్ అయ్యి రే ఏం చెప్తున్నావురా నువ్వు, ఓ అందుకేనా నువ్వు అప్పుడప్పుడు జెమినీ బార్ కి వెళ్ళొస్తూ ఉంటావని చెప్తాడు. రే నేనెప్పుడు వెళ్ళాను రా అని అడగ్గా రే ఊరికే కథలు చెప్పకరా, నీ గురించి నాకు తెలీదా, నువ్వు భూమి అయితే నీ సూర్యుడు కియారా, వాడెక్కడైతే ఉంటాడో వాడి చుట్టే తిరుగుతూ వస్తూ ఉంటావు. దీనికి లియాన్ ఈని చూసి నువ్వెందుకు తెలుసా నన్ను బాగా అర్థం చేసుకుంటావు, నువ్వు కూడా యాస్టిస్ నాలాగేరా, నీకి నీ డియోనే సూర్యుడు, నువ్వు వాడి భూమి, నువ్వు వాడి చుట్టే తిరుగుతూ వస్తూ ఉంటావని చెప్తాడు. దీనికి సర్కాస్టిక్ గా నవ్వేసి కానీ ఇప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోరా, ఇప్పుడు కిరణ్ ఎవరని అందరికి తెలిసిపోయింది, ఇప్పుడు ముందు కంటే నీకు పోటీ ఎక్కువరా చెప్తాడు. నువ్వు ఇప్పుడు కూడా ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటే నువ్వు మళ్ళీ ఫీల్ అయ్యి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్తాడు. దానికి లియాన్ ఈ దగ్గర నువ్వుకేని ఫోర్స్ చేసి ఎటువంటి విషయాలు చేయలేంరా, దానికనే కొన్ని దారులు ఉన్నాయిరా చెప్తాడు. చూద్దాంరా అందులో అయినా నువ్వు గెలుస్తావా లేదని చూద్దాంరా చెప్తాడు. ఇలా చెప్పేసి మళ్ళీ ఈ లియాన్ దగ్గర ఇప్పుడు కియా జెమినీ బార్ లో ప్లే చేయడురా, ఎందుకంటే వాడు ఎవరైనా తెలిసిపోయింది కదా, నువ్వేమనుకుంటావో ఏమో అని వాయించడురా చెప్తాడు. దీనికి లియాన్ నవ్వేసి రే నీకు వాడి గురించి అస్సలు తెలీదురా, నేను ఊరికే పెట్టలేదు వాడికి యానిబుల్ అని, వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అని చెప్తాడు. చూడటానికి మాత్రమే క్యూట్ గా ఉంటారా కానీ వాడు చేసే పనులు దానికి ఆపోజిట్ గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జెమినీ బార్ లో జే కియాకి కాల్ చేసి ఈ రోజు బార్ కొచ్చి ప్లే చేయరా, ఈ రోజు చాలా మంది విఐపీస్ వచ్చారా చెప్తారు. అయ్యో అర్థం చేసుకోచే ఈ రోజు నేను రాలేనురా, అదంతా పక్కన పెట్టరా, నిన్న రాత్రి నన్ను ఎవరు పిలుచుకెళ్లారా ఇంటికి అని అడగ్గా ఇలా అడగ్గా మన జేకి బాగా తెలుసు నిన్న నైట్ ఎవరు పిలుచుకెళ్లారో అని, అక్కడికి వచ్చింది లియాన్ అని తెలుసు, కియాని పిలుచుకెళ్ళింది లియానే, కానీ ఏం తెలియనట్టు కియా దగ్గర నేనేం గమనించలేదురా, నేను కొంచెం బిజీగా ఉన్నానురా పండ్లు అని చెప్తాడు. ఇలా ఫోన్ లో మాట్లాడుతుండగానే అక్కడికి లియాను ఈలు వస్తారు. కియా కాల్లో రే బాగా గుర్తు తెచ్చుకొని చూడరా, సరే గాని అక్కడికి నా ఫియాన్సీగానే వచ్చాడా, వాడికి తిక్కనే ఐబ్రోస్ ఉంటుంది, మంచి కోటు సుటు వేసుకొని స్టైల్ గా ఉంటాడని చెప్తాడు. అలా ఎవరినైనా చూసేవారా అని అడగ్గా లియాన్ని చూడగానే జే కాల్ కట్ చేసేస్తాడు. ఇద్దరు జే దగ్గరకు వచ్చి ఇంకా కిరణ్ రాలేదా బార్
పార్క్ అనడగ్గా ఆన్కి లియాన్ దగ్గర కిరణ్ ఎప్పుడు థర్స్డే మాత్రమే ప్లే చేస్తాడు, ఈ రోజు సండే అయింది కదా అందుకే రాడు అని చెప్తాడు. దీని వినగానే ఈ ఫుల్ గా నవ్వుతూ ఉన్నాడు. దాన్ని చూసి లియాన్ ఇంకా టైం ఉంది కదా సిండ్రెల్లా రావడానికి, మిడ్ నైట్ అవుతుందిరా చెప్తాడు. దీనికి లియాన్ దగ్గర ఏరా ఇంతకు ముందే యానబుల్ అన్నావు, ఇప్పుడేంటో సిండ్రెల్లా అంటున్నావే, కరెక్ట్ గా చెప్పరా రే, కరెక్ట్ గా చెప్పు యానబుల్లా సిండ్రెల్లా నానడగ్గా. అది చూసేద్దాముండ్రా ఇంకా టైం ఉంది కదా అని లియాన్ చెప్తాడు. వీళ్ళిద్దరు ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే ఇద్దరు బెట్టేసుకున్నారు. కియా వస్తాడు అని లియాను, కియా రాడు అని ఈ బెట్టేసుకున్నారు. కియా వస్తాడా రాడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఇప్పుడు చెప్పండి బడీస్, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి ఎపిసోడ్ లో మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.